నమస్కారం. నేను డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్. ఈరోజు మనము యాంగ్జైటీ డిజార్డర్ గురించి డిస్కస్ చేద్దాం. యాంగ్జైటీ డిజార్డర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సైకలాజికల్ ఇల్నెసెస్. యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఆందోళన. యాంగ్జైటీ అనేది ఒక బ్రాడ్ టర్మ్. యాంగ్జైటీలో రకరకాల సబ్ టైప్స్ కూడా ఉంటాయి. పానిక్ డిజార్డర్ కానీ, ఫోబియా కానీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కానీ, ఇవన్నీ యాంగ్జైటీ అంటే సిమిలర్ ఫీచర్స్ కానీ విత్ సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి యాంగ్జైటీ డిజార్డర్ మనం ఎంత కామన్ అంటే మన ఇండియాలోనే నియర్లీ 18 to 20% ఆఫ్ ద పాపులేషన్ సమ్ ఫార్మ్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్తో సఫర్ అవుతుంటారు. కొందరిది మైల్డ్ ప్రెజెంటేషన్ ఉండొచ్చు, కానీ ఎంతోమంది మోడరేట్ నుంచి ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్తో సఫర్ అవుతుంటారు. మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి యాంగ్జైటీకి అంటే ఒక పానిక్ అటాక్ కానీ, గుండె దడ అనిపించడము, చేతులు వణకడము, నోరు తడారడము, చెమటలు వచ్చేయడము. దీస్ ఆర్ పానిక్ అటాక్ లాంటివి. సో ఒక్కొక్క ఇండివిజువల్ దీన్ని వేరేలా, కొందరు స్ట్రోక్ అనుకుంటారు, కొందరు హార్ట్ అటాక్ అనుకుంటారు. ఈ ప్రెజెంటేషన్ రాగానే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రూమ్కి, క్యాజువాలిటీకి వెళ్ళిపోయి హాస్పిటల్స్కి ఈసీజీలు తీసుకోవడం, ఇది వెరీ కామన్గా మనం చూస్తుంటాం. అక్కడికి పోయినాక అక్కడ డాక్టర్స్ రీఅష్యూరెన్స్తో మళ్ళీ వాపస్ వస్తారు. ఇట్ రిపీట్స్ అగైన్, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ సిమిలర్. సో ఎందుకు అవుతుంది? ఏం ట్రిగ్గర్ చేస్తుంది అంటే యూజువల్లీ ఫోబియా అని తీసుకుంటే ఒక అన్నోన్ ఫియర్ గురించి యాంటిసిపేట్ చేసుకుంటూ దాని గురించి ఎక్కువ వరీ అవుతూ యాంగ్జైటీ డెవలప్ కావడం. సో ఇట్ కెన్ హ్యాపన్. బేసిక్ యాంగ్జైటీ అనేది యాజ్ హ్యూమన్స్ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒక ఇంటర్వ్యూ ముందు కానీ, రేపు ఎగ్జామ్ ఉంది, ఇంపార్టెంట్ ఎగ్జామ్ అన్నప్పుడు కానీ, ఆ నైట్ కొంచెం డిస్టర్బ్డ్ అనిపించడం, ఒక రకమైన రెస్ట్లెస్నెస్ ఉండడం, దీస్ ఆర్ కామన్ థింగ్స్. అంటే ఫస్ట్ డేట్కి పోయినప్పుడు కానీ, లేకపోతే బాస్తో మాట్లాడాలి అన్నప్పుడు బేసిక్ యాంగ్జైటీస్. అండ్ నలుగురు ముందు ఏదన్నా టాక్ ఇవ్వాలి అన్నప్పుడు దిస్ ఈజ్ అ సోషల్ యాంగ్జైటీ. బేసిక్గా అంటే అది నా ఎవ్రీడే లైఫ్ డిస్టర్బ్ చేయనంత వరకు దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ నార్మల్ కూడా, నార్మల్ యాంగ్జైటీ. కానీ ఎప్పుడైతే అది మన డైలీ లైఫ్ హ్యాంపర్ అవుతుంది, అసలు దానివల్ల నేను పనే చేయలేకపోతున్నా, నా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, నా వర్క్ సెట్ బ్యాక్స్ వస్తున్నాయి, సుపీరియర్స్ కంప్లైంట్ చేస్తుండ్రు అన్నప్పుడు దెన్ దీన్ని సీరియస్గా పరిగణించుకో. వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రాబ్లం. దట్స్ వెన్ ఒక సైకియాట్రిస్ట్ని కలవడం ఉత్తమం. ఎందుకు అవుతుంది అంటే సర్టెన్ చేంజెస్ బ్రెయిన్లో, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్లో కొన్ని కెమికల్ చేంజెస్ జరిగినప్పుడు ద ఎబిలిటీ, క్లియర్గా థింక్ చేసే ఎబిలిటీ, ఈ ప్యానిక్ ఎక్కువ రావడము, ఇదంతా అంటే మస్కులర్ టెన్షన్. చాలా మందికి చెయ్యి తిమ్మిరి వచ్చేసింది, అందుకోసం నేను హార్ట్ అటాక్ అనుకొని పోయినా అనేది కామన్ ప్రెజెంటేషన్. ఏమవుతుంది అంటే ఆందోళన ఉన్నప్పుడు మజిల్స్ టెన్స్ అవుతాయి, టాట్ అవుతాయి. సో అట్లాంటప్పుడు ఇదంతా పట్టేసినట్టు అనిపించడము, నెత్తి దగ్గర తిప్పినట్టు అనిపించడము, సో వర్టైగో లాగా ప్రెజెంట్ కావచ్చు, తిప్పేసినట్టు గిడ్డినెస్ లాగా అనిపించడము, ఛాతీల బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోలేకపోవడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకొక కామన్ ప్రెజెంటేషన్ ఏంటి అంటే కొందరు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వాళ్ళు కూడా చూసింటారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మాకు రెఫర్ చేస్తారు. వన్స్ యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏదో కడుపులో ఉబ్బరం అనిపించడము, మోషన్ డిస్టర్బ్ కావడము, ఇర్రెగ్యులర్గా రావడము. సో దిస్ ఈజ్ ద మోర్ కామన్ ప్రెజెంటేషన్స్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్. యాంగ్జైటీలో వన్ ఆఫ్ ద ఈజియర్ డయాగ్నోసిస్ ఫర్ అ సైకియాట్రిస్ట్. అఫ్ కోర్స్ మనం ఓవర్ రూల్ చేయలేము. ఇట్ కెన్ ఆల్సో డెఫినెట్లీ బీ రియల్, అంటే హార్ట్ ఇష్యూ ఉండుండొచ్చు, బ్రెయిన్ ఇష్యూ ఉండుండొచ్చు. కానీ ఆఫ్టర్ వాళ్ళ కన్సల్టేషన్ అయినాక వెన్ దే రెఫర్, ఐ థింక్ ఆ ఇండివిజువల్ షుడ్ విజిట్ అ సైకియాట్రిస్ట్ ఫర్ కంప్లీట్ రిలీఫ్. దీంట్లో కూడా, యాంగ్జైటీలో కూడా లైక్ ఐ టోల్డ్ యూ, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు పానిక్ కానీ, ఫోబియాస్ కానీ. ఫోబియాస్ అంటే మెయిన్లీ హైట్స్కి, క్లోజ్డ్ స్పేసెస్కి క్లాస్ట్రోఫోబియా అంటాం, అగోరాఫోబియా అంటాం. సో ఇట్ ఈస్ అ వెరీ కామన్ ప్రెజెంటేషన్. అంటే లిఫ్ట్ ఎక్కినప్పుడు కొంచెం దడలాగా అనిపించడం, భయం అనిపించడం, క్లోజ్డ్ లిఫ్ట్ ఉన్నప్పుడు, లేకపోతే చిన్న రూమ్లో ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేయలేకపోవడం, దిస్ ఈజ్ ఫోబిక్ డిజార్డర్స్. లేకపోతే వాటర్ చూడంగానే కొంచెం ఒక రకంగా భయపడిపోవడము, ట్రాఫిక్ దాటాలంటే భయపడినట్టు, శ్వాస ఆడనట్టు. సో దీస్ ఆర్ కామన్ ఫోబిక్ డిజార్డర్స్. పానిక్ అటాక్స్, ఆ ఫోబియాస్లో ఉన్నప్పుడు పానిక్ అటాక్స్ రావచ్చు, లేకపోతే పానిక్ డిజార్డర్ ఆన్ ఇట్స్ ఓన్ రావచ్చు. అన్నోన్ ఫియర్, అన్సీన్ ఫియర్, రేపేమవుతుందో అని నేను ఇవాళనే దాని గురించి వర్రీ కావడము, ఎక్స్ట్రీమ్గా థింక్ చేయడము, డెత్ గురించి థింక్ చేయడము,
దిస్ ఈజ్ ఆల్ పానిక్ డిజార్డర్. సో వీటన్నిటికీ బేసిస్ ఆ కెమికల్ చేంజెస్ బ్రెయిన్లో. దీనికి ప్రాపర్ మెడికేషన్ ఉంటుంది, తొందరగా నయం అయ్యే ప్రాబ్లం ఇది. కాబట్టి అన్నెసెసరీగా ఎక్కువ సఫర్ కావద్దు. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ కైండ్లీ మీ దగ్గర ఉన్న సైకియాట్రిస్ట్ని విజిట్ చేయండి. అండ్ యాంగ్జైటీలో కూడా ఫస్ట్లీ మెడికేషన్ ఈజ్ ద మోస్ట్ ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంతోపాటు సర్టన్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ కానీ బేసిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇట్లాంటివి కూడా దే గో అ లాంగ్ వే ఇన్ హెల్పింగ్ రిలాక్స్. సో పానిక్ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా దేర్ విల్ బి మెడికేషన్. అండ్ మెడికేషన్ కెన్ కంటిన్యూ ఒక 3 to 6 months వరకు మెడికేషన్ కరెక్ట్గా కన్సిస్టెంట్గా ఫాలోఅప్స్ చేసుకుంటూ వాడితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ విల్ ఫైండ్ లాట్స్ ఆఫ్ రిలీఫ్. సో యాంగ్జైటీ డిజార్డర్ని కైండ్లీ గుర్తించండి అండ్ సీక్ హెల్ప్. ఎందుకంటే చాలామంది మేము చూస్తుంటాము, చాలా స్పెషలిస్టులని అందరినీ కలిసి ఎంఆర్ఐలు, ఆ స్కాన్స్, అన్ని టెస్ట్లు ఒక్కసారి కాదు, నెలకు ఒకసారి 5-6 నెలలు అట్లా చేసుకున్నాక అది ఎవ్రీ టైం ఆ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్తారు కూడా గోల్డ్ సీఎ సైకాట్రిస్ట్ అని. కానీ ఎందుకో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనిపించదు, దే డోంట్ ఫీల్ ఈజీ సైకాట్రిస్ట్ విజిట్ కావడం. రాదర్ మళ్ళీ ఒకసారి అదే డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకుందామన్న ఆలోచనలు ఉంటారు తప్పితే ఇది ఒక రకమైన స్ట్రెస్ రిలేటెడ్ యాంగ్జైటీ, ఇది ఒక రకమైన సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల డిలే అయ్యి అప్పుడప్పుడు యూనో అఫ్కోర్స్ ఏ సైకలాజికల్ ఆ విషయానికి వస్తే ఏ ఇల్నెస్ అయినా తొందరగా గుర్తించి ట్రీట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి కైండ్లీ డిలే చేయకండి, విజిట్ ద సైకాట్రిస్ట్ వెన్ ఎవర్ యువర్ అడ్వైజ్డ్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ డాక్టర్ కానీ మనకు తెలిసిన జనరల్ ఫిజిషియన్ కానీ జనరల్ ప్రాక్టీషనర్స్ దగ్గర పోతాం. వాళ్ళు అఫ్కోర్స్ వెరీ నాలెడ్జబుల్, వాళ్ళు ఎప్పుడైనా సజెస్ట్ చేస్తే మాత్రం డిలే చేయకండి. కైండ్లీ విజిట్ ద సైకాట్రిస్ట్ నియర్ బై. This will help you and your family members to stay happy. Namaste.